పెహల్గాం ఘటనపై ఆగ్రహంతో ఊగిపోతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిలో అమాయక ప్రజలు బలయ్యారు. పెహల్గాం ఉగ్రదాడిలో ఏపీ వాసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ రావు మృతి చెందాడు. ఈ క్రమంలో ఆయన భౌతిక కాయం గురువారం ఉదయం నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది. మధుసూదన్ భౌతిక కాయాన్ని నిన్న రాత్రి చెన్నై ఎయిర్పోర్ట్కి, అక్కడి నుంచి ఆ రోజు ఉదయం కావలికి తీసుకువచ్చారు. ఆయన మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరుమని విలపించారు. ఆ తరుణంలో మధుసూదన్ అంత్యక్రియలు కూడా మధ్యాహ్నం నిర్వహించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం నెల్లూరు జిల్లా కావలికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. పెహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు భౌతిక కాయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. రీసెంట్గా ఉగ్రవాద దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, అమాయక ప్రజలపై ఉగ్రదాడి ఘటన నిన్న నన్ను ఎంతగానో తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. అది మాత్రమే కాకుండా ఆయన మాట్లాడుతూ, ఈ సంఘటనలన్నీ కూడా వింటుంటేనే, తలుచుకుంటూనే గుండె పగిలిపోతుంది. ఖచ్చితంగా ఉగ్రవాదుల అంతు చూస్తూ ఇండియా అంటే ఏంటో వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేలాగా చేస్తామంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయాలు కాస్త నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి.